డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ ని తినండి. జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు పైన షష్ఠి వర్మ అనే ఒక లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తెరపైకి వచ్చి నేను వేధింపులకి పాల్పడ్డాను, నన్ను చిత్రహింసలకి గురి చేశారంటూ కూడా తను కేసు పెట్టడం జరిగింది. అలా షష్ఠి వర్మ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరికీ కూడా తెలిసిన ముఖం అయింది. కానీ ఇప్పుడు షష్ఠి వర్మ చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియా అంతా కూడా ప్రస్తుతం ట్రెండింగ్గా మారింది. అదే కాకుండా తన పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఒకవైపు ఫ్రీడమ్ ఫైటర్స్ మీద కూడా దుర్భాషలాడుతూ అసభ్యంగా పదజాలాలు వాడుతూ కూడా ఒకవైపు నెహ్రూని మరి గాంధీని దుర్భాషలు మాట్లాడుతూ ట్వీట్ చేయడం కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేయడం కానీ ఇవంతా కూడా ప్రస్తుతం షష్ఠి వర్మ చేయడంతో తన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రధానంగా చూసుకుంటే 353/2 356 బిఎన్ఎస్ యాక్ట్ కింద 66 ఐటీఏ ఈ ప్రకారం చూసుకుంటే కూడా డిఫర్మేషన్ కేసుతో పాటు ఫాల్స్ రూమర్స్ కానీ ప్రొపగండా చేస్తుందంటూ కూడా తీవ్రమైన ఎన్ఎస్యుఐ స్టూడెంట్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మనతో పాటు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే, మీ పేరేంటి, ఎందుకని షష్ఠి వర్మ మీద కేసు నమోదు చేశారు? నా పేరు కరీం, గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. 3వ తారీఖున షష్ఠి వర్మ ఇన్స్టాగ్రామ్ అనుసంబంధంగా ఉన్నటువంటి ట్రెక్స్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో నెహ్రూ గారు అదేవిధంగా గాంధీ గారి ఫోటోల్ని పోస్ట్ చేస్తూ దాని కింద మహాత్మా గాంధీ గారిని అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారిని బాస్టెడ్ అని తిట్టడమే కాకుండా ఈ దేశాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు, రాబోయే తరంలో వీళ్ళ గురించి కాకుండా అసలైన నిజమైనటువంటి స్వాతంత్ర సమరయోధుల గురించి మాట్లాడుకోవాలి, అదేవిధంగా చదువుకునేటటువంటి పాఠ్య పుస్తకాల నుంచి నెహ్రూ గారి చరిత్రను మహాత్మా గాంధీ గారి చరిత్రను తొలగించాలి అనేటటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మొన్న 5వ తారీఖున గుంటూరు నగరంలో జిల్లా ఎస్పీ గారి కార్యాలయంలో గ్రీవెన్సీ సమావేశంలో గుంటూరు జిల్లా ఎన్ఎస్ఏ బృందం పక్షాన కేసు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత 9వ తారీఖున జిల్లా ఎస్పీ గారు దీని మీద చర్యలు తీసుకొని తక్షణమే 9వ తారీఖు సాయంత్రము షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ పైన 3 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అంటే ఎందుకు ఇప్పటికే చూసుకుంటే కూడా సోషల్ మీడియా అంతా కూడా పాజిటివ్ కన్నా ఈవిల్నెస్ ఎక్కువ ఉంటుంది, ఎవరు పడితే వేరే వాళ్ళపైన డెరిగేటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అటువంటిది షష్ఠి వర్మ పైననే ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదైంది, ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది, దీని వెనకాల ఉన్న ప్రధాన కారణం ఏంటి? షష్ఠి వర్మ గతంలో సెలబ్రిటీగా 2 తెలుగు రాష్ట్రాలు కాదు యావత్ భారతదేశం అంతా కూడా తెలిసినటువంటి కొరియోగ్రాఫర్. అలాంటి షష్ఠి వర్మ కొరియోగ్రాఫరు తన సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అనుసంబంధంగా ఉన్నటువంటి ట్రెక్స్లో వేలాది మంది లక్షలాది మంది ఫాలో అయ్యేటటువంటి ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి సోషల్ మీడియా యాప్లో తన సొంత నిర్ణయాలతో మహాత్మా గాంధీ గారి ఫోటోను నెహ్రూ గారిని ఫోటోలను పెట్టి అసభ్యకరంగా మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. షష్ఠి వర్మనే టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కాదు, దేశమంతా కూడా నెహ్రూ గారి గురించి మహాత్మా గాంధీ గారి గురించి అదేవిధంగా స్వతంత్ర సమరయోధుల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళని కించపరిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఎక్కడికెక్కడ స్వతంత్ర అభిమానులు కావచ్చు, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వివిధ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, అనేకమైనటువంటి సంఘాలు పార్టీలకు అతీతంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఎవరైనా స్వతంత్ర సమరయోధులపైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి స్టేషన్స్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అవి వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నప్పటికి కూడా పోలీస్ అధికారులు వాళ్ళు అది ఫేక్ ఐడీలతో క్రియేట్ చేసి ఫేక్ ఐడీలతో అసభ్యకరమైనటువంటి స్వతంత్ర సమరయోధులు పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు కూడా చేసినటువంటి ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా చూసాం. దాని తర్వాత షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ తను పెద్ద సెలబ్రిటీగా ఉన్నప్పుడు తన సొంత మీడియాలో ఈ విధంగా పెట్టడం నిజంగా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ ఈ విధంగా పెట్టి అనేకమైనటువంటి ప్రజల యొక్క
భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మానవత్వాన్ని కూడా కించపరిచే విధంగా పెట్టడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక పక్క చూస్తే ఇండియా పాకిస్తాన్కి వార్ జరిగేటటువంటి సమయం, అటువంటి సమయంలో భారతదేశ స్వతంత్ర సమరయోధుల గురించి కించపరిచే విధంగా 140 కోట్ల మంది ప్రజలను అవమానం పరిచే విధంగా, ఈ విధంగా ప్రజలందరికీ కూడా చిచ్చు పెట్టే విధంగా షష్ఠీ వర్మ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మేము పెద్ద ఎత్తున గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా షష్ఠీ వర్మ పైన తక్షణమే చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము అప్పుడు చూసి 3వ తారీఖు తను పెట్టినటువంటి పోస్టు 4వ తారీఖు చూసాం. 4వ తారీఖు ఆదివారం వచ్చింది. 5వ తారీఖు తక్షణమే ఎస్పీ గారి గ్రీవెన్సీ సమావేశంలో తక్షణమే మేము వెళ్ళాము. అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ విద్యార్థి సంఘాలు, అదేవిధంగా యువజన సంఘాలు కూడా దీని మీద వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా దీని స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రధానంగా చూసుకుంటే కూడా ఏమంటున్నారు అధికారులు కానీ, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది, పోలీస్ నుంచి ఎటువంటి నోటీసులు ఏమైనా పంపించారా, లేకపోతే హెచ్చరించారా, ఆ పోస్ట్ని డిలీట్ చేసే ప్రయత్నం చేశారా? ఇది ఎలా ఉంటుందంటే, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పోలీస్ అధికారులు ఎప్పుడు పిలిచేటటువంటి అవకాశమైనా ఉంది. అది మనకి పోస్ట్ని డిలీట్ చేయించారా? అది పోస్ట్ డిలీట్ చేయించారనేటటువంటిది కాదు. నేను సోమవారం రోజున 5వ తారీఖున వెళ్ళి ఎస్పీ గారి కార్యాలయంలో నేను కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. అది సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో విపరీతంగా షష్ఠీ వర్మ ఈ విధంగా దేశ స్వతంత్ర సమర యోధులపైన అనుచిత వ్యాఖ్యలు చేసింది, ఈ విధంగా గుంటూరు నగరంలో ఎన్ఎస్ఏ నాయకులు కేసు నమోదు చేయడం జరిగింది అనేటటువంటి సమావేశం ప్రతి పత్రికా పేపర్లో కానివ్వండి, వివిధ యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత మంగళవారం రోజున మేము ఏదైతే షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్ చేసినటువంటి పోస్టుని మళ్ళీ మంగళవారం రోజున సాయంత్రం చూస్తే ఆ పోస్టు డిలీట్ అయినటువంటి పరిస్థితి. కానీ డిలీట్ అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా తను ఎవరైతే కొంతమంది దేశ చరిత్ర కలిగినటువంటి మహాయోధులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు కొంతమంది ఖండిస్తూ ఇలాంటి వ్యక్తులను తక్షణమే అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి అంటే ఇప్పటికి కూడా షష్ఠీ కొరియోగ్రాఫరు ఇట్స్ ఓకే బ్రో క్యారీ ఆన్ అంటే ఈ విధంగా మాట్లాడుతూ ఉందో నాకైతే అర్థం కావనటువంటి పరిస్థితి. ఇప్పుడు సూటిగా షష్ఠీ వర్మ కొరియోగ్రాఫర్ని హెచ్చరిస్తూ ఉన్నాను, అమ్మ నువ్వు సంపాదించేటటువంటి ప్రతి ఒక్క రూపాయి మీద కూడా గాంధీ గారి ఫోటో ఉన్నటువంటి పరిస్థితి. దేశంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో, అదేవిధంగా స్కూల్స్లో, కాలేజెస్లో, పెద్ద మీడియా ఆఫీసుల్లో, అదేవిధంగా దేశభక్తి కలిగినటువంటి ప్రజల ఆఫీసుల్లో, ఇళ్లల్లో మహాత్మా గాంధీ గారి ఫోటోలు, స్వతంత్ర సమరయోధుల ఫోటోలు ఉండేటటువంటి పరిస్థితులు. ఇలా నోరికొచ్చినట్టు గతంలో నేను ఒక వివాదంలో దేశవ్యాప్తంగా కూడా నేను పెద్ద సెలబ్రిటీ అయ్యాను, ఇప్పుడు మహాత్మా గాంధీ గారిని, నెహ్రూ గారిని తిడితే ఇంకా నేను ఉన్నత స్థాయిలో సెలబ్రిటీ అవుతావు అనేటటువంటి నీ ఆలోచన ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే మహాత్మా గాంధీని కానీ నెహ్రూకి తిట్టడం మోమాటికి తప్పు, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు, ఎంతో చరిత్ర గల వ్యక్తులు వాళ్ళు. అటువంటిది మీ వెనకాల జానీ మాస్టర్ ఉన్నారు, కావాలనే జానీ మాస్టర్ మీతో కేసు పెట్టించారనే ఆరోపణలు కూడా ప్రస్తుతం వినిపిస్తుంది. ఎందుకంటే మీరు గతంలో తెలుసు లైంగిక వేధింపుల కేసు పైన కూడా వీళ్ళిద్దరికీ వివాదం ఉండే. అటువంటి టైంలో రీసెంట్గా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా షష్ఠీ వర్మ ఇంటర్వ్యూ అనేది మళ్ళీ తెరపైకి వచ్చింది. తను ప్రతిసారి ఇంటర్వ్యూ ఇస్తున్న ప్రతిసారి షష్ఠీ వర్మకి ఏదో ప్రాబ్లం పొంచుకొస్తుంది, ఇదంతా కావాలనే చేస్తున్నారు, నన్ను భయప్రాంతులకు గురి చేస్తున్నారంటూ కూడా షష్ఠీ వర్మ నుంచి వస్తున్న వర్షన్. మీరేం చెప్తారు? షష్ఠీ వర్మకి, జానీ మాస్టర్కి గతంలో అనేకమైనటువంటి కథనాలు జరిగి ఉండొచ్చు. అది మా బాధ్యత కాదు. ఏదైతే ఉన్నత పోలీస్ అధికారులు, న్యాయస్థానం దానిపైన విచారం చేసి అనేకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి వాళ్ళపైన ఉంది. బాధ్యత కలిగినటువంటి భారతదేశ పౌరులంగా ఒక ఆడబిడ్డ నాకు అన్యాయం జరిగింది, నాకు వీళ్ళ వల్ల నేను అనేకమైనటువంటి వేదనలు పడుతున్నాను అనేటటువంటి పరిస్థితుల్లో ఒక భారతదేశ ఆడబిడ్డ షష్ఠీ వర్మ గతంలో రోడ్డు మీదకి వచ్చి ఆవేదన పడతా ఉంటే భారతదేశం అంతా కూడా షష్ఠీ వర్మ వెనుకున్నటువంటి పరిస్థితి. ఆ వెనుకున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. భారత్ జాతిలో మన ఆడబిడ్డకి అన్యాయం జరగకూడదు, తనకు కూడా న్యాయం జరగాలి. ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చిందంటే తనకి ఎంతో ఆవేదన జరగకపోతే కానీ రోడ్డు మీదకి రాదు అనేటటువంటి మన అందరికీ తెలుసు. దాన్ని ఉద్దేశించి గతంలో తనకి జరిగినటువంటి అన్యాయం పైన మేము కూడా తనకి సపోర్ట్ చేసాం.
తనకు కూడా న్యాయం జరగాలి అనేటటువంటి ఆలోచనలో మేము కూడా మొదటి స్థానంలో ఉన్నాం. అయినప్పటికి కూడా స్వతంత్ర సమరయోధుల్ని తిడితే ఎవరు, గతంలో నన్ను ఎవరు అందరూ కూడా హైప్ చేశారు, ఇప్పుడు కూడా స్వతంత్ర సమరయోధుల్ని తిడితే ఇంకా హైప్ చేస్తారు, నన్ను ఇంకా నేను ఉన్నత స్థాయిలో ఇంకా ప్రమోషన్ అవ్వచ్చు అనేటటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకోటి, జానీ మాస్టర్కు నాకు అనేకమైనటువంటి కథనాలు ఉన్నాయనేటటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ మాట నేను అడుగుతున్నాను అంటే, ఈ ప్రచారం బయటకు వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జానీ మాస్టర్ అమ్మాయి కేసు అయిన తర్వాత మధ్యలో ఒక వ్యక్తి, ఒక ముస్లిం నేమ్కి సంబంధించిన వ్యక్తి అతను బయటకు వచ్చారు, ఈ అమ్మాయి నన్ను మోసం చేసిందని చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తే కూడా అదే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, మీరందరూ కావాలని షష్ఠిని టార్గెట్ చేస్తున్నారు. ఒక కమ్యూనిటీ అంతా కలిసి షష్ఠిని ఏదైతే జానీ మాస్టర్ మీద ఒక ఇష్టంతో మీరందరూ తన మీద కేసులు నమోదు చేయడం కానీ బెదిరింపులకి గురి చేస్తున్నారు అనేది అక్కడి నుంచి వస్తున్న వర్షన్. ఏం చెప్తారు? నేను సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మన అందరం కూడా భారతదేశ పౌరులంగా నా వైపు నుంచి మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతా ఉన్నాను. మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని బాస్టెడ్ అనడం తప్ప రైటా? మరి కమ్యూనిటీగా నన్ను టార్గెట్ చేస్తున్నారు అనే దానికి మీరు చెప్పండి. ఇది ప్రజల నుంచి వస్తున్నది. ఇది ఒకటి మేడం, మనం భారతదేశంలో కులాలకు మతాలకు అతీతంగా ఏవైనా దేశం ఉందంటే అది భారతదేశం. ఇప్పుడు నేను చూశాను కాబట్టి నేను వచ్చి తన పైన తీవ్రంగా ఖండించాను. నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు పోస్టు పెట్టకపోతే, సోమవారం నేను కంప్లైంట్ పెట్టినప్పుడు మంగళవారం నువ్వు డిలీట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఇప్పుడు మా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ఎస్ఏ నాయకులు ఒక ఎస్సీ కులానికి సంబంధించి, ఒక బీసీ కులానికి సంబంధించి అనేకమైనటువంటి కులాలకు సంబంధించిన వ్యక్తులు కూడా షష్ఠి వర్మ పైన కేసులు నమోదు చేయడానికి రెడీగా ఉన్నారు. అదేవిధంగా ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు, తెలంగాణ, కర్ణాటక, దేశవ్యాప్తంగా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం, ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఇలా అనేకమైనటువంటి అనుసంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున షష్ఠి వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన దీనిపైన పోరాటం చేయడానికి కూడా అందరం కూడా మాట్లాడుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇదే షష్ఠి వర్మ బయటికి వచ్చి అపాలజీ చెప్పి నా వల్ల తప్పు జరిగిపోయింది అని అంటే ఏంటి పరిస్థితి ఏంటి? మేము పూర్తి స్థాయిలో తను పెట్టినటువంటి పోస్ట్ అయితే వాస్తవం, అది అందరికీ తెలుసు. ఎందుకంటే మేము కంప్లైంట్ పెట్టేటప్పుడు పూర్తి స్థాయిలో కూడా తను పెట్టినటువంటి లింక్ని కూడా మెన్షన్ చేసి మరీ కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు మన భారతదేశంలో టెక్నాలజీ అనేటటువంటి మొదటి స్థానంలో ఉంది. అలాంటిది ఫేక్ ఐడీలతో ఫేక్ ప్రచారం చేసే వ్యక్తి అయితే తను పోస్ట్ డిలీట్ చేయదు. పోస్ట్ డిలీట్ చేయడమే కాదు, ఇక్కడ ప్రతిదీ కూడా మేము మెన్షన్ చేయడం జరిగింది. మాకు పూర్తి స్థాయిలో పోలీస్ అధికారుల మీద, న్యాయస్థానం మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు. తన షష్ఠి వర్మకు శిక్ష పడేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని, జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహాన్ని పూలమాలలతో సత్కరించి, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి యావత్ 140 మంది ప్రజలందరికీ కూడా క్షమాపణలు పెట్టి షష్ఠిని జైలుకి పంపించే, జైలు పాలు చేసే వరకు ఊరుకోమని చెప్తున్నారు. అంటే జైలు పాలు కాదు మేడం, ఇప్పుడు తను చేసినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో శిక్ష పడేటటువంటి, ఇప్పుడు షష్ఠి వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు దీనిపైన శిక్ష పడకపోతే ఇలా షష్ఠి వర్మలు ఇంకో 10 మంది తయారవుతారు. మీరు ప్రతిసారి జానీ మాస్టర్ అంటూ ఉన్నారు కదా, ఇదే జానీ మాస్టర్ ఈ పోస్ట్ చేస్తే జానీ మాస్టర్ మీద కూడా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక జానీ మాస్టర్ కాదు, ఒక సొంత అన్న, ఒక సొంత చెల్లి అన్న, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు అన్న, ఎవరు అన్నప్పుడు కూడా యావత్ భారత్ జాతి కుటుంబం అంతా కూడా ప్రశ్నించేటటువంటి తత్వం మన భారతదేశ ప్రజలకు ఉంది. దీనిపైన తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం, బాధ్యత మన భారతదేశ ప్రజలందరికీ కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. షష్ఠి వర్మ చేసిన డెరోగేటివ్ కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం సెన్సేషనల్గా మారి, ఒకవైపు కూడా ప్రజల మనోభావాలను దెబ్బతీసేలాగా తను బూతులు అసభ్యంగా మాట్లాడడం, మన ఫ్రీడమ్ ఫైటర్స్ని కించపరిచేలాగా మాట్లాడింది. ఇప్పటికే గుంటూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఖచ్చితంగా తన మీద చర్యలు తీసుకోవాలి. ఆ వెంటనే ఆ పోస్ట్ డిలీట్ కూడా చేసింది. అయినప్పటికీ కూడా అపాలజీ చెప్పాలంటూ కూడా ఎన్ఎస్యుఐతో పాటు పలు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.